హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మామూలుగా అయితే సంక్రాంతి క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను. పెద్ద గది హాలు రెండు దులపడం సర్దడం అన్నీ అయిపోయినాయి. ఇంకా నెల పెట్టలేదని చెప్పాను కాబట్టి ఇప్పుడు నెల పెడుతున్నాను. అంటే ఇవాళ శనివారం సాయంత్రం మార్నింగ్ పెడదాం అనుకున్నాను కానీ ఇంక నైట్ పడుకోలేదు కాబట్టి ఇంక నేను పెట్టలేదు. ఇప్పుడు లేచి అదే ఇప్పుడు టైం ఎంత అయింది? 2 అవుతుంది. ఇప్పుడు మామూలుగా కుళాయి వస్తుంది మాకు, పంచాయతీ కుళాయి. ఆ కుళాయి వచ్చేటప్పటికి కుళాయి అదే ఓపెన్ చేసి పెట్టాను, కుళాయి వస్తుంది. ఇప్పుడు పని మొదలెడతాను. ఏంటంటే మన కిచెను పీరియడ్ అయ్యింది. ఇంక సరే పీరియడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేయాలి కదా, అందుకని ఇప్పుడు కిచెను అన్నీ తీసి పెట్టేశాను బయట. అవి ఎలాగో సర్దుకోవాలి కాబట్టి అవన్నీ తీసి బయట పెట్టేశాను. సరుకులన్నీ అవన్నీ నీట్గా మార్నింగ్ నుంచి అలా అన్నీ ప్యాకింగ్ చేసి బయట పెట్టేశాను. అవన్నీ ఎండిపోయి ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ సర్దుకోవాలి. ఇంకోటి ఏంటంటే కిచెన్లో ఉన్న డస్ట్, దుమ్ము, ధూళి, కవర్స్ ఉంటాయి కదా, అవి ఇవి ఇంకా మార్నింగ్ అంతా బట్టలు గంజి పిండి పెట్టాము షర్ట్లు అన్నిటికి. అదంతా ఒలిగిపోయింది. ఇదంతా ఈ కౌంటర్ టాప్ అంతా, ఈ అన్ని పేపర్స్ వేసి సర్దుకొని కింద అంతా కడిగేసి నీట్గా సర్దేసి అప్పుడు ఆకలి జోలికి వెళ్ళి చుట్టూరు కడిగేసి కల్లాపు వేసేసి ముగ్గులు పెట్టుకోవాలి, నెల ముగ్గులు. ఇదంతా మామూలుగా ఏం అవ్వదండి, చాలా టైం పడుద్ది. అందుకే ఇప్పటి నుంచి మొదలెడితే ఏ టైంకి నిలబెడతానో అనేది కరెక్ట్గా క్లారిటీ లేదు. వంటగది క్లీన్ చేసేసుకోండి, పెద్ద గది హాలు మామూలుగా అలా కడుక్కుంటూ వెళ్ళిపోతాను. చుట్టూరు కడిగేస్తే ఆ తర్వాత వాకలు తుడిచి ముగ్గులెట్టేస్తే పని అయిపోద్దని ఈజీగా చెప్తున్నాను కానీ ఎప్పుడు కావద్దో చూడాలి. ఇదంతా వీడియో తీసి పెడదామంటే గంటలు ఉంటుంది. మళ్ళీ ఎడిటింగ్ చేయడం, ఇది చేయడం, అది చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. టైం సరిపోవట్లేదు. పడుకుందాం అనేటప్పుడు నిద్ర రావట్లేదు, నిద్ర వచ్చినప్పుడేమో పడుకోవడానికి ఉండట్లేదు. ఇంకా నా వల్ల కావట్లేదు. వీడియోస్ కూడా సరిగ్గా తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి అంత ఓపిక ఉండట్లేదు. నీకు ఈ టైంలో వీడియోస్ అవసరమా, ఈ టైంలో నీకు ఇలాంటివి అవసరమా, క్లీనింగ్ అవసరమా, మిషన్ కుట్టడం అవసరమా, యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అవసరమా అంటే ఏదో కొంచెం అవసరం ఉంది కాబట్టే పెడుతున్నాను. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎవరైనా సరే బయట వాళ్ళు ఎవరు ఏమనరండి, తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు, మన వాళ్ళకి ఇబ్బందులు. బయట వాళ్ళకి చాలా అమ్మాయి వాళ్ళు వీళ్ళు అని చాలా మంచిగా ఉంటారు కానీ ఫ్యామిలీ వైపు నుంచి చూస్తేనే మనం ఏం చేసినా తప్పుగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు కిచెన్ అంతా సర్దాలి దేవుడా. ఇలా చిటికేయగానే పని అయిపోయి ఇలా ఉంటే చాలా బాగుంటాయండి. గిన్నెలన్నీ తోమేసాను, మళ్ళీ వచ్చేసినాయి. చాలా ఎక్కువ అంటున్నాను. అన్నీ వ్లాగ్ కింద తీసి పెడదాం అనుకుంటున్నాను కానీ గంటలు వీడియో వస్తుందండి. అందుకే షార్ట్ వీడియోలు తీసి పెడుతున్నాను. ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరూ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. నా మాటలు మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. 305 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. వాళ్ళు ఎలా వచ్చారో అన్నది క్లారిటీ నాకు లేదు. ఒక గ్రూప్లో పెట్టాను, మా ఫ్రెండ్స్ టీటీసీ గ్రూప్లో మాత్రం లింక్ పెట్టాను. తర్వాత ఇంకెవరికి తెలీదు. మా పెద్దక్క వాళ్ళ ఒక పాపకు తెలుసు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని. ఒక 2-3 బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కాదు, కొంచెం 2-3కి నేను లింక్ షేర్ చేశాను అంతే. మహా అయితే ఒక 10 మంది నా వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా బయట వాళ్ళేనండి. అందరూ
ఒక 300 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఫ్యామిలీకి తెలియకుండా వచ్చారంటే గ్రేటే కదండి. బాగానే ఉంది. వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఒకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ అలా అలా పెరుగుతున్నారు. కానీ నాకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పను, ఏమీ చేయను, నా సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పుకుంటలేదు. వాట్సాప్లో పెడితే బాగానే ఉంటుంది. కాకపోతే పెట్టి ధైర్యం నేను చేయలేకపోతున్నానండి. వాళ్ళు నేను వీడియో పెట్టానాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. నువ్వు అలా చేస్తున్నావు ఏంటి, అలా పెడుతున్నావు ఏంటి అంటున్నారు. అందరూ చేసేదే, అందరూ ఇంట్లో వంటలు చేసుకుంటారు. అది నేను పెట్టాను అనుకోండి, అలా వండుకు తింటున్నారు అని పెడుతున్నారు. మిషన్ కుడుతున్నాను అనుకోండి, వాళ్ళ అమ్మకి బాగోకపోయినా మిషన్ కుడుతుంది, డబ్బులు సంపాదించేస్తుంది అంటున్నారు. ఏమన్నా రెసిపీస్, ఏమన్నా బిర్యానీలు గట్రా వంటలు చేశాను అనుకో, అదొక రకమైన టార్చరు. ఇంకెలా అండి, నాకు అర్థం కావట్లేదు. ఏదో అనుకుంటాం కానీ అన్ని వేళలో మనకి నచ్చినట్టు ఉండవని నాకు తెలుసు. బయట వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నంతవరకు బాగానే ఉంది. ఇంకా ఫ్యామిలీలోకి తెలిసేటప్పటికి అది ఒక రకమైన టార్చర్ కింద అనిపిస్తుంది. నేను అందుకే ఎవరికి చెప్పట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఎవరైనా మా చుట్టాలు అయితే కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. మాటలు కామెంట్ చేయకుండా ఉంటే మంచిది. మీకు వీడియో నచ్చింది అనుకో, మాటలు నచ్చినాయి అనుకో, చేసే పనులు నచ్చినాయి అనుకో, దానికి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. నువ్వు అలా చేస్తున్నావు ఏంటి, నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటి అంటే కొంచెం బాధగా ఉంటుంది. వీడియోస్ అన్నీ తీసి పెట్టాలనిపిస్తుంది కానీ పక్కన అమ్మకు బాగాలేనప్పుడు మిషన్ కుడుతుంటే, అమ్మ అలా ఉన్నప్పుడు నువ్వు మిషన్ కుడతాం అవసరమా, అమ్మని పట్టించుకోకుండా నువ్వు మిషన్ కుట్టుకోవడం అవసరమా, నువ్వు పనులు చేసుకోవడం అవసరమా, నువ్వు వంట చేయడం అవసరమా అంటున్నారు. నేను ఏది చేయకపోయినా అవ్వదు, అది నాకు తెలుసు. వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటున్నారు. మొన్న ఒక రోజు జాకెట్ కుడుతున్నాను, అమ్మనో పక్కన చూసుకుంటానే ఉంటున్నాను, జాకెట్ కుడుతున్నాను బయట వాళ్ళది. అదేంటమ్మా అమ్మని పట్టించుకోకుండా మిషన్ కుట్టుకుంటా ఉన్నావేంటి అన్నారు మా డాడీ. అప్పుడు అనిపించింది, మనం చూసేది ఇతరులకి కనిపించేలా చూడాలంటే నాకు తెలియదు, నాకు ఇష్టం ఉండదు. నేను చూసేదేదో నేను టైం పెట్టేసుకుంటాను, టైం చూస్తాను, ఆలోచిస్తాను. ఏం లేదు. వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీకు ఏమన్నా పర్టికులర్గా ఇలా ఒక చిన్న వీడియో కావాలి, షార్ట్ వీడియో కావాలంటే అలా ఎడిటింగ్ చేసి పెట్టగలను. కానీ ప్రత్యేకంగా నాకు నేను వీడియోలు తీసేసుకొని ఇంకా వంట పనులు చేసి పెట్టలేనండి. పెడదాం అనిపిస్తుంది కానీ ఇంకా ఇంత నేను ఫోన్ పెట్టి చేసి అంత నాకు టైం ఉండట్లేదు. కాబట్టి ఇలా నేను ఏదో చేస్తాను, తర్వాత ఏమవుద్దో చూద్దాం అసలు అని అనుకుంటున్నాను. మంచి వీడియోలు పెడదామని అంటుంది కానీ అసలు కుదరట్లేదు పెట్టడానికి. టైలరింగ్ చేస్తాను, డ్రాయింగ్ వేస్తాను, పెయింటింగ్ వేస్తాను, ముగ్గులు బాగా పెడతాను, వంట బాగా చేస్తాను, హౌస్ క్లీనింగ్ బాగా చేస్తాను. అవన్నీ ఇతరులకు నచ్చట్లేదండి. కనీసం యూట్యూబ్లో నేను వీడియోస్ చేస్తూ మీరు చూస్తున్న వాళ్ళకైనా నచ్చినట్టు అయి ఉంటే వ్లాగ్స్ చూస్తున్నారు. అంతంత మాత్రం ఉన్న వీడియోలు కూడా ఒక 100 మంది చూస్తున్నారంటే గ్రేటే కదండి. చెత్త వీడియోలను కూడా మంచిగా చూసే వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. నా ఎడిటింగ్ స్కిల్స్ మీద నాకే తెలుసు. ఎందుకంటే అంత మంచిగా ఏం పెట్టను నేను వీడియోలు, అంత మంచిగా ఏమి తీయను. నాకు నేను తీసుకుని నాకు నేను మాట్లాడేసి సంబంధం లేని మాటలు, సంబంధం లేని వీడియోలు పెట్టేసి ఏదో పెట్టేస్తున్నాను. 305 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు కూడా ఏమీ లేని వాళ్ళ దాంట్లో కూడా ఎంతో కొంత టాలెంట్ ఎదిగి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారే అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. ఈ వీడియో చూసి చేసుకునే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బై. ఇంకా పని చేసుకున్నాక చూపిస్తాను.